నమస్తే అండి, వెల్కమ్ టు అనిత శ్రీవెన్నెల. మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ పని అయితే చేస్తున్నానండి. అందరూ చేసుకునేది ముగ్గులు వేసుకోవడం. మొత్తము నీళ్ళతో అయితే కడిగేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు అయితే చాలా సింపుల్ బార్డరే. ఈ విధంగా బార్డర్ వేసుకొని లోటస్ డిజైన్ అయితే మాత్రం బార్డర్కి వేసుకున్నాను. అలాగే ఈ ముగ్గు అయితే మాత్రం 7 చుక్కలు, అటు ఇటు 5 చుక్కలు, మళ్ళీ మిడిల్లో ఒక్కొక్క చుక్క అయితే పెట్టుకోవాలి. మెలికల ముగ్గు చాలా సింపుల్గానే ఉంటుంది, చూడటానికి అందంగానే ఉంటుంది. నాకైతే మెలికల ముగ్గులు చాలా ఇష్టం, అందుకని ఎక్కువగా నేను మెలికల ముగ్గులే వేసుకుంటూ ఉంటాను. నాకు చాలా కూడా వచ్చు మెలికల ముగ్గులు. ఎంత పెద్ద ముగ్గు అయినా కానీ, ఎంత కష్టంగా ఉన్నా కానీ మెలికల ముగ్గును అలా చూసానంటే ఇలా వేసేస్తాను. మరి నా ఇంట్రెస్ట్ లేదో ఏమో నాకు తెలియదు, కానీ నాకు బాగా వచ్చేస్తాయి మెలికల ముగ్గులు. చాలామంది అనుకుంటారు చాలా కష్టం, అసలు వేయలేము అనేసి మాత్రం. కానీ అలా ఏం ఉండదు. మనం నేర్చుకునే వరకే కష్టం అనిపిస్తుంది. నేర్చుకున్న తర్వాత అయ్యో ఇదేమైనా బ్రహ్మ విద్య అని మాత్రం అనిపిస్తుంది. మోస్ట్లీ మన ఇంట్రెస్ట్ని బట్టి అనిపిస్తుంది. నేను వీడియోస్లో కూడా చాలా వరకు పెద్ద పెద్ద మెలికల్ ముగ్సే పెట్టాను, కానీ మంచి వ్యూస్ అయితే రాలేదు. అదే చిన్న ముగ్గులకైతే మాత్రం మంచి వ్యూస్ వచ్చాయి. బట్ పెద్ద పెద్ద ముగ్గులకి పెద్దగా నాకు వ్యూస్ అయితే రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను మోస్ట్లీ అందరూ కష్టంగా ఫీల్ అవుతున్నారు, లేదంటే వేసుకోవడానికి టైం లేదు, లేదో ప్లేస్ లేదు, సరిగ్గా నేను చెప్పలేను కాదు. కానీ చిన్న ముగ్గులకు వచ్చేంత వ్యూస్ అయితే పెద్ద ముగ్గులకి రావడం లేదు. సో ఇక్కడ ఇది కూడా 7 చుక్కలు మాత్రమే. దానికైతే మాత్రం నేను ఇంకా కొంచెం పెద్దగా అందంగా కనిపించాలని కొంచెం క్రియేటివిటీ అయితే మాత్రం చేసుకుంటున్నాను. బాగుంటుంది. మనం ఇలా తక్కువ చుక్కలు పెట్టుకొని ఎక్కువగా క్రియేటివిటీ చేసుకున్నామంటే కూడా ముగ్గు చాలా పెద్దగా అందంగా అయితే మాత్రం కనిపిస్తుంది. ఇంకా తర్వాత మేము సింగిల్ బార్డరే మాకు వేసుకున్న అలవాటు ఎక్కువగా. అంటే మాత్రం పండుగ రోజుల్లో అయితే మాత్రం 4 సైడ్లో అయితే మాత్రం బార్డర్ పెట్టుకుంటాం, కానీ నార్మల్గా అయితే మాత్రం సింగిల్ బార్డర్ అయితే మాత్రమే వేసుకుంటాము. ఇంకా ముగ్గు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవాల్సి వచ్చింది. నేనైతే మంచి ముగ్గులు పెద్దవి కూడా వీడియోస్లో అయితే మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా చూసి నేర్చుకోండి. కంపల్సరీ ముగ్గులు అయితే మాత్రం మంచి ముగ్గులు ఇవ్వగలననే నమ్మకం నాకుంది. వేస్తాను. చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంక వీడియోలో పూజ ఉంది. అలాగే మా అమ్మాయి బిస్కెట్స్ చేస్తుంది. అమ్మాయి కూడా ఇక్కడ మా అమ్మాయి అయితే బేకింగ్ క్లాస్ నేర్చుకుంది. అందుకోసం అయితే తను నాకు ఇంకా అవెన్ అన్నా ఓటీజీ అన్నా కానే కావాలనింది. సరే ఓటీజీ అయితే మనకు బెటర్ కదా, కేక్స్ కుకీస్ అన్నీ నేర్చుకోవచ్చు అనేసి తనైతే నేర్చుకుంది. బట్ కానే కావాలనేసి తన జాబ్ రీసెంట్గా జాయిన్ అయింది. అయినా కానీ తను ఎందుకో మరి అలా పట్టుపెట్టింది. దానికి కొనియాల్సి వచ్చింది. మీరు వీడియో అయితే మాత్రం కంప్లీట్గా చూడండి, తెలుస్తుంది. ఇంక ఈ తర్వాత శ్రావణ మాసం కదండి. ఇక్కడ పూజ అయితే మాత్రం పెద్ద ఆడంబరం అయితే ఏం లేదు, చాలా సింపులే. దేవుడి ఫోటోలు దీపారాధన అంతే. ఇంకేం పెద్దగా గొప్పగా నాకు ఆడంబరంగా అయితే మాత్రం లేదు. మేము విలేజ్లో ఇంకా వచ్చిన వాళ్ళు కాబట్టి మాకు డైలీ ఒక దీపం పెట్టుకోవడమే తెలుసు. కానీ ఇక్కడ ఏమంటే ఏదో మనకి పండగల్లో శ్రావణ మాసం 5 సంఖ్యలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నారు. మనకి 5 అనేది చాలా మంచి సంఖ్య. 5 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది అనడంలో సరే కొన్ని మంచి రోజుల్లో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో అయితే మాత్రం నేను 5 దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇప్పటికే మా అమ్మ అయితే మాత్రం ఒక దీపం 2 ఒత్తులు వేసే వెలిగించుకుంటుంది. నేనైతే మాత్రం 2 దీపాలు, ఏదైనా పండుగలో విశేషమైన రోజుల్లో మాత్రం 5 దీపాలు అయితే మాత్రం వెలిగించుకుంటాను. ఇంక ఇదేదో వాటర్ యాపిల్స్, దీంట్లో వాటర్ తప్ప టేస్ట్ అయితే అస్సలు లేదు. సరే దాన్ని అయితే మీకు ఇలా చూపించేస్తున్నాను. ఇంకా కొత్త ఓటీజీ వచ్చిన దానివల్ల ఇక్కడ అమ్మాయి చూడండి, మా అమ్మాయి దానికి ఇంకా ఏదైనా కానీ పూజ చేయాలి కొత్త వస్తువు ఇంటికి వచ్చినప్పుడు అనేసి అయితే మాత్రం ఒక 2 బొట్లు పెట్టి పూలైతే పెడుతుంది. ఎందుకంటే తను ఇక్కడ వచ్చేసి కుకీస్ స్టార్ట్ చేస్తుంది. కేక్ టర్నర్ అయితే ఒక 100 రూపాయలు తక్కువ చేస్తున్నాడు.
బటర్ పేపర్ రోల్ అన్ని తక్కువే. క్రీమ్ కొంచెం కాస్ట్లీనే, బట్ అది క్రీమ్ ఏం చేసే కాయలేదు. చాక్లెట్ బార్, చాక్లెట్ విచిత్రం ఏమంటే చాక్లెట్ బార్ చాక్లెట్ ఫ్లేవర్ తక్కువ, చాక్లెట్ బార్ వైట్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది కాస్ట్లీ. చూడు వైట్ చాక్లెట్ కాస్ట్లీ, అన్ని పర్లేదు. చాకో చిప్స్ ఇంకా అది 300 1 kg తెచ్చేసి, బేకింగ్ పౌడర్, సోడా, న్యూట్రిజల్ అన్ని ఓకే. కానీ బటర్ స్కాచ్ తీసుకోండి మాత్రం నీకే అమ్మా. ఆ బటర్ స్కాచ్ పైనాపిల్ క్రష్ తీసుకోండి రెండు, అవి రెండు మాత్రము నీకోసమే తెస్తుంది. అవి మాత్రమే చూడు కాస్ట్లీ. అడాప్ట్ చేసి పక్క పెట్టి బీటర్తో బీట్ చేసి వెన్న వేసుకొని, వెన్న, షుగర్, మైదా పిండి అంతే కదా. అంతే, గోధుమ పిండిలో కూడా చేసుకోవచ్చు. బట్ ఏమంటే కొంచెం టేస్ట్ కి మనకి ఫస్ట్ టైం ట్రై చేస్తా ఉంటాం కదా, బాగా రాని అని ఒక ఆత్రంతో జస్ట్ ఒక ఉంట చేసి ఇట్లా ప్రెస్ చేస్తే అయిపోయింది. దీనికి నేను చాకో చిప్స్ తెచ్చినాను కదా, ఆ చాకో చిప్స్ కొంచెం పెట్టుకొని నేను బేక్ చేసేస్తాను. చేసుకోవాలి ఏమి ఓటీజీని ప్రీ హీట్ చేసుకోవాలి, అది ఇంకా చేయలేదు. సెట్ అయ్యే లోపల ఓటీజీలో ప్రీ హీట్ అయిపోతుంది, నేను బాల్స్ చేసేస్తాను అంతే. మళ్ళీ ఒక 12 to 18 minutes or 20 minutes బేక్ చేస్తే బిస్కెట్స్ రెడీ. బటర్ పేపర్ని సెట్ చేస్తున్నా అంటే దీనికి బటర్ పేపర్ కాబట్టి ఆయిల్ బటర్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇది నేను కొత్తగా కొనుక్కొచ్చిన. సో పక్కన పెట్టి ఈ బటర్ పేపర్ని ఇలా పెట్టి ఓటీజీ, సో ఓటీజీని ఫస్ట్ టైం స్విచ్ చేస్తున్నా. థ్యాంక్ గాడ్. పొగలు వస్తున్నాయి. షేపర్స్తో చేయి ముందు చేస్తా. డైమండ్ కుకీస్ బాగుంది, బాగుంది. షేపర్స్ ఉంటే బాగా షేప్ వచ్చేస్తుంది కదా. ఇది చపాతీ పిండిలాగా రుద్దుకుంటే ఇంకా బాగుండు. దేవుడా, నిజంగా ఇంత ఖర్చు పడే బదులు ఒక 4 అయితే బేకరీలో తీసుకొని తినేస్తే బెటర్ కదా. తినుపో తినుపో తినుమా. టైము, శ్రమ, దీనికి ఐటమ్స్, బీటర్స్, ఓవెన్, ఇవన్నీ పెట్టు పెట్టు. మళ్ళీ బిస్కెట్లకేమో సోకు పైన సోకు చేస్తాను తప్ప సోకు. పాపం బిడ్డ బాగా కష్టపడతాను తప్ప. చాలా మిగతా కొద్దు అట్లే తిందాం. కొన్ని కొన్ని ఇస్తుంది. 180 degrees Celsius, bake mood 20 minutes. బాగుందండి, చాలా బాగుంది. బేకరీ స్టైల్లోనే ఉన్నట్లుంది, బాగుంది. ఎందుకంటే మేము కూడా కరెక్ట్ మెజర్మెంట్లో చూసే వేసుకున్నాము. టేస్ట్ బాగుంది, బటర్ స్మెల్ కూడా అయితే బాగుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతవరకు నాకు ఈ ఐడియా లేకుండా ముగ్గుల్ని పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇక మీదట వీడియోల్లో ముగ్గులు కూడా ఉంటాయి, అలాగే కుకింగ్ కానివ్వచ్చు, అలాంటివన్నీ వ్లాగ్స్ టైప్లో అయితే మాత్రం నేను చేస్తూ ఉంటాను. రేపైతే మాత్రం చేసుకోండి.
వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.